Now let us talk about John Dalton's atomic model. సో జాన్ డాల్టన్ ప్రతిపాదించినటువంటి అటామిక్ థియరీని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎర్లియర్గా ఇండియన్ మరియు గ్రీక్ ఫిలాసఫర్స్ ఇద్దరు కూడా మ్యాటర్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ అంటే తినీ పార్టికల్స్ కలిగి ఉంటుందని చెప్పారు. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ది గ్రీక్ ఫిలాసఫర్స్. పర్టికులర్గా గ్రీక్ ఫిలాసఫర్ ఒక అతను ఉన్నాడు, డెమోక్రటిస్. ఈ డెమోక్రటిస్ ఏం చెప్పాడంటే ప్రతి మ్యాటర్లో కూడా మరి డివైడ్ చేయలేనటువంటి స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ స్మాలెస్ట్ పార్టికల్స్ని మనం ఆటమ్స్ అంటామని చెప్పారు. ఈ ఆటమ్ అనే పదం యాక్చువల్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఒక గ్రీక్ వర్డ్ అటోమాస్. అటోమాస్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఇన్డివిజిబుల్ అంటే విభజించలేనిది అని అర్థం, డివైడ్ చేయలేనిది అని అర్థం. So anyhow, so let us consider that one here. See, so clearly the matter consists of smallest particles or smaller particles, and this was proposed by, and this was proposed by earlier days Indian and Greek philosophers. Early days, an early period. దీంట్లో గ్రీక్ ఫిలాసఫర్ డెమోక్రటిస్ ఏం చెప్పాడంటే చూడండి ఇక్కడ క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ ఏ గ్రీక్ ఫిలాసఫర్ నేమ్డ్ డెమోక్రిటస్ suggested that the matter cannot be further divided. అంటే ఈ మ్యాటర్ అనేది ఫర్దర్గా డివైడ్ చేయలేదు. ఆ మ్యాటర్లో ఉన్నటువంటి ఇండివిజువల్ పార్టికల్స్ని ఆటమ్స్ అని చెప్పాడు. చూడండి ఇక్కడ సజెస్టెడ్ దట్ ద మ్యాటర్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్. అంటే మ్యాటర్ అనేది ఫర్దర్గా డివైడ్ అవ్వలేదు, అంటే ఫర్దర్గా డివైడ్ చేయలేని ఆ మ్యాటర్ ఏంటంటే ఆ స్మాలెస్ట్ పార్టికల్ ఏంటంటే ఆటమ్స్. రైట్, ద మ్యాటర్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్. ద అల్టిమేట్ పార్టికల్స్ అంటే ఏ మ్యాటర్, ఇప్పుడు ఏ మ్యాటర్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేమంటున్నాం అంటే ఏ పార్టికల్స్ డివైడ్ అవ్వవు ఫర్దర్గా, వాటిని ఏమంటాం మనం ఆ పార్టికల్స్ని, ఆ డివైడ్ చేయలేనటువంటి పార్టికల్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నామని అంటే ఆటమ్స్. హియర్ ద అల్టిమేట్ పార్టికల్స్ that cannot be further divided are known as atoms. What is the meaning of atom here అంటే యాక్చువల్లీ ఆటమ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆటమ్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్, యాక్చువల్గా అటోమోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది, ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఇంతకీ అటోమోస్ అనే గ్రీక్ వర్డ్ మనకి ఏం చెప్తుంది అంటే ఇండివిజిబుల్. అటోమోస్ యొక్క మీనింగ్ అంటే ఇండివిజిబుల్ అంటే విభజించలేనిది అని అర్థం. రైట్, సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటి, దీని ప్రకారం ఈ కాన్సెప్ట్ ప్రకారం ఆటమ్స్ అనేవి విభజించలేనివి, వాటిని ఫర్దర్గా డివైడ్ చేయలేము ఇంకా. అంటే మ్యాటర్లో స్మాలెస్ట్ పార్టికల్ ఏదైనా ఉందంటే అది ఆటమ్ మాత్రమే. రైట్, సో చూడండి ఇక్కడ ద వర్డ్ atom was originated from a Greek word atomos.
అటోమోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అటోమోస్ నుంచి అనే వర్డ్ నుంచి వచ్చింది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అటోమోస్ హియర్? అటోమోస్ యొక్క మీనింగ్ ఏంటి? అటోమోస్ మీన్స్ ఇండివిజిబుల్. అటోమోస్ మీనింగ్ ఏంటి? ఇండివిజిబుల్. ఇది సో ఈ కాన్సెప్ట్ని యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని జాన్ డాల్టన్ వినియోగించుకొని ఒక అటమిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. దాన్నే మనం జాన్ డాల్టన్స్ అటమిక్ మోడల్ అంటాం. చూడండి, ఈ ఐడియాస్ని ఎవరు అంటే డెమోక్రటిక్స్ చెప్పినటువంటి ఈ ఐడియా ఏదైతే ఉందో, మ్యాటర్లో మనం డివైడ్ చేయనటువంటి తినీ పార్టికల్స్ ఉన్నాయి, వాటిని ఆటమ్స్ అని పేరు పెట్టాడు. సో ఈ కాన్సెప్ట్ని, ఈ ఇండివిజువల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దీన్ని ఎవరు వాడుకున్నారంటే జాన్ డాల్టన్ వాడుకున్నారు. సో దీస్ ఓల్డ్ ఐడియాస్ were put by John Dalton in the form of a model which is known as John Dalton's atomic model. Now let us discuss about John Dalton's atomic model. John Dalton's atomic model loni important points chuddam. So John Dalton's atomic model. జాన్ డాల్టన్స్ అటామిక్ మోడల్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇందులో. అంటే డాల్టన్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అతను అటామిక్ మోడల్. ఏదేమైనప్పటికీ కూడా డాల్టన్ వచ్చేసి డెమోక్రటిక్స్ చెప్పినటువంటి బేసిక్ పాయింట్నే తీసుకున్నాడు. ఏంటి? మనకు మ్యాటర్ కనుక తీసుకున్నట్లయితే మ్యాటర్లో డివైడ్ చేయలేని స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి, ఆ స్మాలర్ పార్టికల్స్ని ఆటమ్స్ అంటారు కదా, ఆ కాన్సెప్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని ఇతను కూడా ఇవ్వడం జరిగింది. మరి డాల్టన్ ఇచ్చినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఆ పోస్టులేట్స్ ఏంటి, ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి చూడండి. Point number one, elements consist of minute, indivisible and indestructible particles which are known as atoms. అంటే ప్రతి ఎలిమెంట్ కూడా చిన్నగా ఉన్నటువంటి, విభజించలేనటువంటి, అంటే మనం డివైడ్ చేయలేనటువంటి, డిస్ట్రక్ట్ అంటే మనం వాటిని లేకుండా చేయలేం, మొత్తానికి లేకుండా చేయలేం, అటువంటి పార్టికల్స్ కలిగి ఉంటాయి, వాటినే ఆటమ్స్ అంటారు. చూడండి, ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ మైన్యూట్గా ఉంటాం అంటే చిన్నగా ఉంటాం, చిన్న పార్టికల్స్, మైన్యూట్, ఇండివిజిబుల్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే వీటిని విభజించలేం, అంటే ఈ పార్టికల్ని ఫర్దర్గా మనం విభజించలేం, ఇక డివైడ్ చేయలేం. ఇండివిజిబుల్ అండ్ ఇండిస్ట్రక్టిబుల్, అంటే వాటిని లేకుండా చేయలేం, నాశనం చేయలేం. ఇండస్ట్రక్టబుల్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ ఆటమ్స్. వీటిని ఏమంటాం మనం? ఆటమ్స్. సో ప్రతి ఎలిమెంట్ కూడా చిన్నగా ఉన్నటువంటి మైన్యూట్ పార్టికల్స్, అవే ఇండివిజిబుల్ అంటే డివైడ్ చేయలేనటువంటి, ఇండస్ట్రక్టబుల్ అంటే డిస్ట్రక్ట్ చేయలేనటువంటి పార్టికల్స్ కలిగి ఉంటుంది. ఆ పార్టికల్స్ని మనం ఆటమ్స్ అని అంటాము. నెంబర్ 1, ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. ఒకే ఎలిమెంట్కి సంబంధించిన అన్ని ఆటమ్స్ ఎలా ఉంటాయంటే ఐడెంటికల్గా ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్సిజన్ తీసుకున్నాను అనుకోండి, ఆక్సిజన్ ఈజ్ అన్ ఎలిమెంట్, దానికి సంబంధించిన ఆటమ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఒకే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ ఒకేలాగా ఉంటాయి. హైడ్రోజన్కి సంబంధించిన ఆటమ్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఆటమ్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి. అంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, ఐడెంటికల్ టీచర్. అంటే మరి డాల్టన్ ప్రకారం ఏంటి? దే హ్యావ్ అంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అనేవి సేమ్ మాస్ని కలిగి ఉంటాయి, సేమ్ సైజుని కలిగి ఉంటాయి. ఎవరి ప్రకారం? డాల్టన్ ప్రకారం. సో కాబట్టి ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్, ఒక ఎలిమెంట్
atoms of an element are identical to each other, identical to each other, they have same mass and same size, same mass and same size, same mass and size, సైజు మాస్ సేమ్ ఉంటాయి అన్నమాట. అదే మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించిన ఆటం తీసుకుంటే దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఇన్ ప్రాపర్టీస్, దే హ్యావ్ డిఫరెంట్ మాస్ అండ్ డిఫరెంట్ సైజెస్. సో డాల్టన్ ప్రకారం ఒకే ఎలిమెంట్ సంబంధించిన ఆటమ్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి, వాటి మాస్ సైజు సేమ్ ఉంటుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ఆటమ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అవి మాత్రం వాటి ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి మాసెస్ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ different elements are different in properties, different in properties. They have different masses and sizes, different mass and sizes, right? మరి కాంపౌండ్స్ ఎలా ఏర్పడతాయి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఆటమ్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి ఒక ప్రపోర్షన్లో అండ్ సింపుల్ ప్రపోర్షన్లో, అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఒక ఆటం ఇంకో ఎలిమెంట్ సంబంధించిన ఇంకో ఆటం కంబైన్ అయితే కాంపౌండ్ ఫామ్ అవ్వచ్చు. ఒక ఎలిమెంట్ సంబంధించిన ఒక ఆటం ఇంకొక ఎలిమెంట్ సంబంధించిన రెండు ఆటమ్స్తో కంబైన్ అవ్వచ్చు, అంటే 1 to 1 కావచ్చు, 1 to 2 కావచ్చు, 1 to 3 కావచ్చు, లేదా 2 to 3 కావచ్చు. ఇట్లా సింపుల్ రేషియోలో కంబైన్ అవుతాయి, అప్పుడు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆటమ్స్ కంబైన్ అయినప్పుడు కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో చూడండి, కాంపౌండ్స్ కెన్ బి ఫార్మ్డ్ by combination of atoms of different elements in simple proportion, in simple ratios. అంటే ఏంటి అంటే మొదటి ఎలిమెంట్ సంబంధించిన ఒక ఆటం రెండో ఎలిమెంట్ సంబంధించిన ఒక ఆటం, అంటే 1 to 1. మొదటి ఎలిమెంట్ సంబంధించిన ఒక ఆటం రెండో ఎలిమెంట్ సంబంధించిన రెండు ఆటమ్స్తో కంబైన్ అవుతుంది, అంటే 1 to 2. లేదా మొదటి ఎలిమెంట్ సంబంధించిన రెండు ఆటమ్స్ రెండో ఎలిమెంట్ సంబంధించిన మూడు ఆటమ్స్తో కంబైన్ అవుతుంది, అంటే 2 to 3. ఇలా సింపుల్ రేషియోస్తో కంబైన్ అవుతాయి. సింపుల్ రేషియోస్ దట్ ఈస్ 1 to 1 కావచ్చు, 1 to 1 కావచ్చు, లేదా 1 to 2 కావచ్చు, 2 to 3 కావచ్చు, ఇలా ఎక్సెట్రా. అంటే కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆటమ్స్ కంబైన్ అయినప్పుడు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఆ ఆటమ్స్ ఎలా కంబైన్ అవుతున్నాయి? సింపుల్ రేషియోస్తో కంబైన్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ అనదర్ పాయింట్, ఇక్కడ ఆటమ్స్ గురించి మాట్లాడుకుంటే ఆటమ్స్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్ అండ్ కెనాట్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్. అంటే ఒక ఆటం ఉందనుకోండి, దాన్ని మనం క్రియేట్ చేయలేం, అండ్ ఉన్న ఆటమ్ను మనం డిస్ట్రాయ్ కూడా చేయలేం. ఇట్స్ సీమ్స్ టు బి లైక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కదా. ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. కానీ ఇక్కడ కొంచెం వేరీ అవుతుంది. అంటే దానిలాగానే ఇక్కడ ఆటమ్ను మనం క్రియేట్ చేయలేం, ఆటమ్ను మనం డిస్ట్రాక్ట్ చేయలేం, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆటమ్ని ఇంకొక ఎలిమెంట్ ఆటమ్గా కూడా మార్చలేం. యాజ్ పర్ డాల్టన్స్ వ్యూ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాన్ డాల్టన్స్ వ్యూ ప్రకారం ఏ పాయింట్స్ ఇవి చూడండి. ఆటమ్స్ కెనాట్ బి క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు
transformed to other atoms, transformed to atoms of other elements, transformed to atoms of other elements, atoms of other element, atoms of other element, ట్రాన్స్ఫార్మ్ టు ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్. వేరే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ని ఇంకొక ఎలిమెంట్కి సంబంధించిన ఆటంగా మనం ఏంటి ట్రాన్స్ఫార్మ్ చేయలేం దీని ప్రకారం. ఇది అయితే ఈ డాల్టన్ వ్యూస్ తర్వాత కొన్ని మాడిఫై చేయబడ్డాయి. ఇవి డాల్టన్ చెప్పిన డైరెక్ట్ పాయింట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత కాలంలో డాల్టన్ వ్యూస్ మాడిఫై చేయబడ్డాయి. ఏంటంటే చూడండి, మాడిఫైడ్ వ్యూస్ ఆఫ్ డాల్టన్. మోడిఫైడ్ అంటే ఇవి కొంచెం మార్చాం. మోడిఫైడ్ వ్యూస్ ఆఫ్ డాల్టన్స్ థియరీ చూసినట్టే అంటే ఒరిజినల్ థియరీలో చెప్పిన పాయింట్స్ని తర్వాత కొంచెం మాడిఫై చేయబడ్డాయి. ఆ మాడిఫై చేయబడిన పాయింట్స్ ఏంటంటే డాల్టన్స్ ఒరిజినల్ వ్యూ ప్రకారం ఏంటంటే ఆటమ్స్ కెన్ నాట్ బి ఫర్దర్ డివైడెడ్ కదా. కానీ అలా అనిపించదు. అంటే తర్వాత మాడిఫైడ్ వ్యూ ప్రకారం ఏంటంటే ఆటమ్స్ ఆర్ నో లాంగర్ సపోజ్ టు బి ఇండివిజిబుల్, అంటే ఇండివిజిబుల్ కాదు అని అనిపించడం లేదు. ఎందుకంటే దాని అర్థం ఏంటి, అవి వాటిని కూడా ఫర్దర్ డివైడ్ చేయొచ్చు అనే భావన వచ్చింది. సో మాడిఫైడ్ ప్రకారం ఏంటి, మాడిఫైడ్ వ్యూ ప్రకారం ఏంటి, ఆటమ్స్ ఆర్ నో లాంగర్ సిమ్స్ టు బి ఇండివిజిబుల్, అంటే అవి ఇండివిజిబుల్ అనేది అనిపించడం లేదు మనకి, అంటే వాటిని ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు అనే ఒక భావన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటమ్స్ ఆర్ నో లాంగర్ సీమ్స్ టు బి ఇండివిజిబుల్. యాక్చువల్గా ఆటమ్ అనేది సింపుల్ పార్టికల్ కాదు, ఇట్స్ ఎ కాంప్లెక్స్ వన్. యాజ్ పర్ మాడిఫైడ్ వ్యూ ప్రకారం మాడిఫైడ్ వ్యూ ప్రకారం ఆటమ్ అనేది ఒక సింపుల్ పార్టికల్ ఏం కాదు, అది ఒక కాంప్లెక్స్ పార్టికలే. Atom is not a simple particle, but it is a complex one. అది ఒక కాంప్లెక్స్ పార్టికల్, సంక్లిష్ట కణం, ఇది కాంప్లెక్స్ పార్టికల్. ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి అంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించిన అంటే ఒరిజినల్ వ్యూ ప్రకారం అంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ ఐడెంటికల్గా ఉంటాయి, ఒకే మాస్ని కలిగి ఉంటాయి, ఒకే సైజుని కలిగి ఉంటాయి. కానీ తర్వాత కాలంలో మనకు ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఒకే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అవి ఒకే అటమిక్ నెంబర్ కలిగి ఉంటాయి, కానీ ఒకే అటమిక్ మాస్ను మాత్రం కలిగి ఉండవు. అంటే ఒకే ఎలిమెంట్కి చెందిన ఆటమ్స్ కూడా డిఫరెంట్ మాసెస్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఒక మాడిఫైడ్ వ్యూ. కానీ ఒరిజినల్ వ్యూ ప్రకారం ఏం చెప్పాడు ఇక్కడ, ఈ పాయింట్లోనే క్లియర్గా ఉంది ఏంటి, ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్, దే హ్యావ్ సేమ్ మాస్ అండ్ సైజ్. అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ ఖచ్చితంగా ఒకే సైజు ఒకే మాస్ను కలిగి ఉండాలి. కానీ తర్వాత కాలంలో ఈ భావన తప్పు అనేది ప్రూవ్ అయింది. ఎప్పుడైతే ఐసోటోప్స్ కనుగొనబడ్డాయో, ఐసోటోప్స్ని డిస్కవరీ చేశామో, మరి ఒకే ఎలిమెంట్కి చెందిన ఆటమ్స్ కూడా డిఫరెంట్ మాసెస్ కలిగి ఉండొచ్చు అని చెప్పేసి ప్రూవ్ అయింది. సో ఇది కూడా ఒక మాడిఫైడ్ వ్యూ. ఏంటంటే ద ఆటమ్స్ ఆఫ్ an element need not necessarily have same mass. అంటే ఒకే ఆటంకి చెందిన ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఒకే మాస్ కలిగి ఉండాలని రూల్ ఏం లేదు. బట్ దే ఆల్వేస్ హ్యావ్ సేమ్ అటమిక్ నెంబర్. ఒకే ఎలిమెంట్కి చెందాయంటే ఖచ్చితంగా ఆటమిక్ నెంబర్ ఎప్పుడు సేమ్ ఉండాలి. ఒకే ఎలిమెంట్కి చెందాయంటే ఆటమిక్ నెంబర్ ఎప్పటికీ మారదు. కానీ ఒకే ఎలిమెంట్కి చెందినంత మాత్రాన ఆటమిక్ మాస్ సేమ్ ఉండాలా అంటే అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. అలా ఒకే ఆటమిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ ఆటమిక్ మాసెస్ ఉన్న వాటిని మనం ఏమంటున్నాం, ఐసోటోపులు అని అంటున్నాం.
చూడండి, బట్ దే ఆల్వేస్ హ్యావ్, ఏంటి దే అంటే ఇక్కడ ఒకే ఎలిమెంట్ సంబంధించిన ఆటం, దే ఆల్వేస్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ అటామిక్ నెంబర్, హ్యావింగ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి, ఒకే ఎలిమెంట్ సంబంధించిన కాబట్టి కెమికల్ ప్రాపర్టీ, హ్యావింగ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్, ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్, రైట్. దెన్ మరి ఇక్కడ కూడా చూడండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించిన ఆటమ్స్ వచ్చేసి సేమ్ మాస్ కలిగి ఉండొచ్చు, బట్ వాటి యొక్క ఆటమిక్ నెంబర్స్ మాత్రం ఎప్పుడు ఉంటాయి. డిఫరెంట్ ఎలిమెంట్ ఇక్కడ ఒరిజినల్ వ్యూ ప్రకారం ఏంటి, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించిన ఆటమ్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి, వాటి మాసెస్ డిఫరెంట్, వాటి సైజెస్ డిఫరెంట్ అని అనుకున్నాం కదా. కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించి డిఫరెంట్ ఎలిమెంట్స్ చెందిన ఆటమ్స్ కూడా ఒక్కోసారి ఒకే మాస్ని కలిగి ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ ఐసోబార్స్ అంటారు. ఎనీహో ఈ కాన్సెప్ట్ వచ్చేసి, ఈ కాన్సెప్ట్ ఏంటి మనకి, ఇది ఎప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ద ఆటమ్స్ విచ్ బిలాంగ్ టు సేమ్ ఎలిమెంట్ విత్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాసెస్. అంటే ఒకే ఎలిమెంట్కి చెందిన ఆటమ్స్ అయి ఉంటూ ఒకే ఆటమిక్ నెంబర్ ఉండాలి, బట్ డిఫరెంట్ ఆటమిక్ మాసెస్ ఉంటే వాటిని ఐసోటోప్స్ అని అంటాం. ఎనీవో విల్ డిస్కస్ అబౌట్ దెమ్ లాటర్. సో ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ద ఆటమ్స్ ఆఫ్ different elements may have same mass but always having different elements అంటే ఖచ్చితంగా different atomic numbers, but always having different atomic numbers. ఎలిమెంట్ మారింది అంటే అటామిక్ నెంబర్ మారుతుంది, ఎలిమెంట్ మారింది అంటే అటామిక్ నెంబర్ మారుతుంది. చూడండి, ఆల్వేస్ హ్యావింగ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ విత్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఒకే ఎలిమెంట్కి చెందితే ఆ ఆటమ్స్ ఖచ్చితంగా సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఆటమ్స్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే చూడండి, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ఐసోబార్స్. క్లియర్. ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఒరిజినల్ వ్యూ ప్రకారం ఏంటంటే ఆటమ్స్ని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, అదేవిధంగా వేరే ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్గా కన్వర్ట్ చేయలేము కదా. కానీ ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ వచ్చేసింది. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ను ఇంకొక ఎలిమెంట్కి సంబంధించిన ఆటంగా మార్చవచ్చు. సో చూడండి, బట్ నవ్ డేస్ ఇప్పుడు మాడిఫైడ్ వ్యూ ఏంటంటే మాడిఫైడ్ వ్యూ ప్రకారం పాయింట్ నెంబర్ 4, ద ఆటమ్ ఆఫ్ an element can be transmuted into atom of other element. ఈ కాన్సెప్ట్ని అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ను ఇంకొక ఎలిమెంట్కి సంబంధించిన ఆటంగా మార్చడం, దీన్ని ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ అని అంటాం. సో ఎనీహౌ దీస్ ఆర్ ది ఐడియాస్ అండ్ వ్యూస్ ఆఫ్ జాన్ డాల్టన్ యొక్క వ్యూస్ చూసాం, ఒరిజినల్ వ్యూస్ చూసాం, తర్వాతకి మాడిఫైడ్ వ్యూస్ కూడా చూడటం జరిగింది.